వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. సో ఏరియాస్ లో ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో ఇది ఇందులో మనకు 210 మీటర్స్ 120 మీటర్స్ సో పరిమాణంలో గల ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు దీర్ఘచతురస్రంలో. ఎగ్జాక్ట్లీ సెంటర్ నుంచి ఆపోజిట్ కు 2 రోడ్స్ వెళ్తున్నాయి అని చెప్పాడు. సో ఇక్కడ ఈ మిగిలిన 4 పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్పాడు. ఇందులో ఒక పార్ట్ ఏరియా ఏది అని అడుగుతున్నాడు అనమాట. సో జనరల్ గా ఎలా చేయాలి, మనం ఫస్ట్ దీంట్లో టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి. మొత్తం ఏరియా కనుక్కున్న తర్వాత సో దీంట్లో నుంచి ఈ లెంత్ తీసేయాలి, ఈ బాటం తీసేయాలి, ఈ బాటం తీసేసేయాలి. అంటే ఈ బాట మనము ఇలా తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ దీంట్లో మనకు ఇంకొకటి ఉంది కదా, నిలువుది కూడా ఉంది కదా. సో నిలువు బాట కూడా మనం తీసేసేయాలి. తీసేసి నెక్స్ట్ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఇక్కడ ఈ చౌరస్తా ఏదైతుందో 2 టైమ్స్ కౌంట్ అయింది. ఇందులో ఉంది కాబట్టి 1 టైం మనం తీసేయాల్సి వస్తుంది అనమాట. ఇది స్క్వేర్. ఇప్పుడు దీని ఏరియా వచ్చేసి ఏమవుతుంది, 210 మీటర్స్ ఇది ఇంటూ 120 మీటర్స్. ఇది రెక్టాంగిల్ కాబట్టి L ఇంటూ B అనమాట. సో ఇది బాటలో ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది ఎంత అవుతుంది, ఇది 210 ఇంటూ విడ్త్ వచ్చేసి ఎంత చెప్పాడు మనకు 12 మీటర్స్ చెప్పాడు. ఇది బాట సైజ్ ప్లస్ ఈ లెంత్ ఎంత అవుతుంది 120 ఇంటూ 12 మైనస్ ఈ చౌరస్తా ఏమైతుంది అంటే 12/12 అవుతుంది అనమాట. 12/12 ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది రిమైనింగ్ 4 పార్ట్స్ అనమాట. ఈ అమౌంట్ ఏదైతే వచ్చిందో దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకు ఏమవుతుంది అని అంటే, ఎందుకు 4 చేస్తున్నాం, 4 సమభాగాలు కాబట్టి. సో అప్పుడు మనకి ఇందులో మనకు ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్. కానీ మనం దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ లో ఎలా చేస్తాము అని అంటే, సో డైరెక్ట్ గా ఎప్పుడైనా కూడా రిమైనింగ్ ఏరియా అడిగినప్పుడు ఇట్లా మనకు రోడ్స్ ఇచ్చి రిమైనింగ్ ఏరియా అడిగినప్పుడు డైరెక్ట్ గా సో 210 మనకు లెంత్ ఇచ్చాడు, దీంట్లో విడ్త్ ఆఫ్ రోడ్ తీసేసేయండి. అంటే ఎంత అవుతుంది 198. నెక్స్ట్ వచ్చేసి 120 ఉంది కదా, దీంట్లో విడ్త్ ఆఫ్ రోడ్ తీసేసేయండి. అంటే ఎంత అవుతుంది 108. ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ 4 ఏరియాస్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని వాస్తవానికి మనం ప్రొడక్ట్ చేయొద్దు మనం. సో 108 డివైడెడ్ బై 4 పార్ట్స్ కాబట్టి ఈచ్ పార్ట్ అడిగాడు ఒక పార్ట్. సో 4 ఇది 27 టైమ్స్. సో 27 ఇంటూ 8 అంటే మొత్తం ప్రొడక్ట్ చేయొద్దు. 7 ఇంటూ 8 లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఇందులో చూసినట్లయితే 2 6లు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు దేనికి వెళ్దాం సార్ అంటే ఇది అప్రాక్స్ 200 వేసుకుందాం. ఇది వచ్చేసి 25 వేసుకుందాం. 200 ఇంటూ 25 అంటే మనకు 5000 చేంజ్. ఇందులో 5000 చేంజ్ ఏది ఉంది, ఇది ఉంది. సో కాబట్టి 5346 ఈస్ ద ఆన్సర్ అనమాట. 5346 ఈస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, మన ఫుల్ వీడియో క్లాసెస్ కోసం సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో మనకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, సో మనకు నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకుని ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఈ మనకు అశోక్ నగర్, ఉప్పల్ బస్ డిపో దగ్గర ఉన్నాయి. సో ఈ నెంబర్లను కాంటాక్ట్ అయినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.